నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గతంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడైతే బాల్య వివాహాలు తగ్గిపోయాయి. మరి బాల్య వివాహాలు జరగటం వల్ల కలిగే మంచి చెడులేంటి అనే విషయాలు వివరిస్తారు ప్రముఖ జ్యోతిషులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శుభాశీస్సులండి. ఇప్పుడు చెప్పినట్టు ఒకప్పుడంతా కూడా ఎర్లీ ఏజెస్ లో చాలా చిన్న పిల్లలు, అంటే చిన్న అంటే మరీ చిన్న పిల్లలు కాకుండా ఒక యుక్త వయసు వచ్చిన వెంటనే వివాహాలు జరిగేవి. ఇప్పుడు అది మనం మర్చిపోయాము. ఒక 30 దాటిన తర్వాత లేదా 25 దాటిన తర్వాత అప్పుడు కానీ వివాహాలు జరగట్లా. అలా జరగటం వల్ల మంచుందా చెడుందా? మంచి విషయాలు అడిగారు. ఇది ఏంటంటే లోక కళ్యాణమైనటువంటి మాట. మానవ కళ్యాణం, లోక కళ్యాణం, సర్వే జన సుఖినో భవంతు అన్నదానికి ప్రధానమైనటువంటి ఏదైనా ఉంది అంటే వివాహ బంధం. ఇది సృష్టికి సంబంధించి ముడిపడి ఉన్నటువంటిది. సృష్టి కార్యక్రమము, అలాగే విశ్వం యొక్క అభివృద్ధి. ఇందులో ప్రధానమైనటువంటి ఈ యొక్క వివాహ బంధం, ఈ వివాహ బంధమే సృష్టికి అంతా కూడా మూలమైనటువంటిది, మూల కారణమైనటువంటిది. అయితే మీరు అన్నట్టుగా పూర్వం అంతా కూడా బాల్య వివాహం జరిగేది అన్నది వాస్తవమే. అలాగే ఇప్పుడు మనం వివాహాలు ఆలస్యం జరుగుతున్నాయి అంటే వీటికన్నిటికీ కారణం ఏమిటి అన్నది మీరు అడిగేటువంటి విషయం. ఇక్కడ ఇప్పుడు ఆలస్యంగా జరుగుతుంది అనడానికి కారణం ఏమిటంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు అనుకుంటే జరుగుతుందనేది పొరపాటు. ఇదంతా గ్రహస్థితుల యొక్క స్థితిగతులు. అంటే యూనివర్సల్గా ఏర్పడేటువంటి సమస్యలు. యూనివర్సల్గా అనేటప్పటికీ మనం ఏంటంటే ఇదంతా కూడా ఒక్కొక్క గ్రహం యొక్క ప్రభావితం అనేది ఆ విశ్వానికంతా కూడా వర్తిస్తుంది. మనకు గ్రహానికి సంబంధించి ఆ విశ్వానికంతా కూడా ఎలా వర్తిస్తుంది అనేది కూడా చాలామందికి అవగాహన ఇవ్వాలిగా. ఇప్పుడు రాజకీయంగా తీసుకుందాం ఎగ్జాంపుల్. మోడీ గారు, అతను భారతదేశం అంతా కూడా అతని యొక్క పేరు, తన యొక్క వైబ్రేషన్, తన యొక్క మనసులో కలిగేటువంటి మంచి చెడులను అనేదే దేశమంతా కూడా ప్రభావితం చేస్తుంది. ఇక్కడ మనుషులకే ఒక భారతదేశానికి సంబంధించినంత తన యొక్క వైబ్రేషన్ ఎలా జరుగుతుంది. ఇదే కాకుండా భారతదేశమే కాకుండా విదేశాలకు సంబంధించి కూడా కొంతవరకు తన యొక్క పేరు ప్రఖ్యాతులు, తన యొక్క నడవడికలు బట్టి విస్తరిస్తుంది. అదేవిధంగా అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహ యొక్క ప్రభావం కూడా ఇక్కడ మనకి ఎలా భారతదేశము లేదంటే ప్రపంచమంతా కూడాను ఒక మనిషి వల్ల జరిగేటువంటి ప్రభావితం ఎలా ఉంటుందో ఆ గ్రహ ప్రభావం కూడా అంతే. విశ్వమంతా కూడా వైబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు ప్రత్యక్షం కనిపిస్తున్నాడు ఎవరు? మోడీ గారు. లేదు, మనకు ఆ గ్రహం అంటే ఎవరికి కనిపించినది, పరోక్షమైనది, లేదా ప్రత్యక్షము అని కూడా చెప్పడానికి మనకు సూర్యగ్రహం లేదా చంద్రగ్రహం, లేదంటే మనకు నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవే మనకు ప్రమాణికాలు. ఇవే ప్రమాణికం అంటే ఇక్కడ మనకు మోడీ గారు మనకు ఎలా కనిపిస్తున్నారని మనం ఎలా అనుకున్నామో అదేవిధంగా ప్రత్యక్షంగా ఆయన మనకు ఎలా కనిపించాడో అలాగే మనకు ప్రత్యక్షంగా ప్రతి ఒక్క మనిషికి కూడాను, మనిషికే కాకుండా ప్రతి జీవరాశికి కూడాను, కళ్ళుండి చూసే ప్రతి ఒక్క జీవరాశికి కూడా సూర్యుడు 12 గంటలు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు. ఉదయం పూట ఆయన మనం చూడగలము, మధ్యాహ్నం అయితే చూడలేము, మళ్ళీ సాయంత్రం ఆయనను చూడగలం. అలాగే చంద్రుడు కూడాను, కానీ ఆయన ఎనీ టైం ఎప్పుడైనా చూడగలం ఆయన్ని. ఎవరిని? చంద్రుడిని. ఇక్కడ చూడు, ఒక గ్రహం వేడిని రిలీజ్ చేస్తుంటే ఇంకొక చంద్రగ్రహం పూర్తిగా కూల్ని, ఐస్ అంటే నీరంతా కూడా గడ్డగట్టిపోయేలాగా మార్చేస్తుంది. చూసావా? మరి ఆ వైబ్రేషన్, ఆ ప్రభావితం అనేది ప్రపంచమంతా కనపడడం లేదా మనకు? తెలిసినా తెలియకపోయినా ఆ గ్రహ ప్రభావాలు అనేది విశ్వాన్నంతా కూడా వైబ్రేషన్ చేస్తూ ఉంటాయి. ఆ చంద్రుని చండ కిరణాలు అంటారు. చంద్రుని యొక్క కిరణాల వల్ల నీరు గడ్డగట్టిపోయే విధంగా
ఆ కూల్ని ప్రసాదిస్తున్నాడు. ఇక్కడ సూర్యుడు మళ్ళీ దాన్ని 12 గంటల సమయంలో కరిగించేస్తున్నాడు. ఈ విషయం మనం చాలా సున్నితమైనది కాదు, చాలా సూక్ష్మమైనది. దీనివల్ల మంచి చెడులు అనేటివి కూడా చాలా విపరీతం. ఇప్పుడు జరిగేటువంటి ఈ సంవత్సరం రాబోయేటువంటి ఉగాది తర్వాత నుంచి కూడా ఇప్పుడు జరుగుతుంది కుజుడి యొక్క సంచారము, నెక్స్ట్ ఉగాది తర్వాత జరగబోయేది సూర్య సంచారం. ఈ రెండిటి వైబ్రేషన్ వల్ల ప్రపంచమంతా కూడా అట్టుడికిపోతుంది. అంటే వేడి విపరీతమైనటువంటి, వీళ్ళిద్దరూ డామినేషన్ ఎక్కువ చేశారనమాట భూమిపైన. దానివల్ల వైబ్రేషన్ అనేది విపరీతంగా ఉంటుంది. అంటే ఏంటంటే సముద్రాలన్నీ కూడా కరిగిపోయే అవకాశం ఉంది. అంటే మంచు పర్వతాలు, మంచు గడ్డలు కరిగిపోవడం, ఫైర్ ఎక్కువ. ఫైర్ అంటే దేశమంతా కూడా అగ్ని వల్ల భయము, అలాగే సూర్యుని వల్ల భయము, అలాగే మనకు ప్రపంచమంతా కూడా వేడి అనేది విపరీతమైనటువంటి నష్టాన్ని కలగచేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుజుడు మొత్తం మీద కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా ఆయన వైబ్రేషన్ జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాలంటే ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఒక యుగం అనేది ఒక్కరోజు, ఒక్కరోజు అంటే మనకు 12 గంటలు 24 గంటలు గడిస్తే మనకు ఒక రోజు, అంటే రాత్రి పగలు కలిపితే. కానీ అదే ఒక యుగమంతా కలిపి ఆయనకు ఒక రోజుతో సమానం. ఆ టైప్లో కొన్ని సంవత్సరాలు అనేది ఈ యొక్క కుజుని యొక్క ప్రభావితం జరుగుతుంది ప్రపంచం మీద. ఆ కుజుని యొక్క ప్రభావితం వల్లనే వివాహాల విషయానికి వచ్చేటప్పటికి బాల్య వివాహాన్ని అరికట్టి బాల్య వివాహం చేయకూడదని చెప్పేసి దాన్ని నివారణ చేసి, తర్వాత ఇంత వయసు ప్రమాణం వచ్చిన తర్వాతనే వివాహం చేస్తే వాళ్ళకు అవగాహన వస్తుంది అన్నది కొంతమంది మనుషుల యొక్క క్రియేటివిటీ, అంటే మనం చేసుకున్న క్రియేటివిటీ. అది కాస్త ఏమైపోయిందంటే, ఇది మనం చేసింది ప్రపంచాన్ని ఒకందుకు ఆలోచించి చేసాం. ఏమిటి ఆలోచించి చేసామంటే, బాల్యంలో వివాహం చేయడం వల్ల వాళ్ళ యొక్క జాతకరీత్యా భర్త మరణించాడనుకోండి, వాళ్ళ జీవితం ఏం కావాలి అని బాల్య వివాహం పనికిరాదు, చేయకూడదు అని చెప్పేసి ఈ కోణంలో ఆలోచించారు. అంటే మనం మంచి తలంచితే మంచి జరుగుతుందని మనం అనుకున్నాం. కానీ ప్రపంచమంతా కూడా కల్మషమైపోయింది. అది ప్రపంచమంతా కల్మషమైపోయింది. మనము చేయాలనుకున్నది ఒకటి మంచి చేద్దామనుకుంటే అది 10 విధాలుగా నష్టాన్ని కలగచేసింది. ఆ వైబ్రేషనే కుజుని యొక్క ప్రభావితం. ఈయన భూపుత్రుడు, ధరణీపుత్రుడు కాబట్టి ఎవరు? కుజుడు. ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. అనగా ఈ భూమి యొక్క ప్రభావితం అంతా కూడా కుజుని యొక్క ప్రభావితం అధికంగా ఉండడం వల్ల వివాహ జీవితం అనేది మనుషుల్లో మారిపోయింది. అప్పుడు ఏంటంటే, పూర్వం మీరన్నట్టుగా కొన్ని లక్షల సంవత్సరాలు, ఒకటి కాదు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలోనే కొన్ని సంవత్సరాల వరకు కూడా, అంటే దాదాపు వచ్చిపోయి 1900 వరకు కూడా, 1900 సంవత్సరాల వరకు కూడా బాల్య వివాహాలే జరిగేవి. అది కూడా బాల్య వివాహం ఏంటంటే, పూర్వ సిద్ధాంత ప్రకారంగా అమ్మాయి పుష్పవతి కాక మునుపే వివాహం చేయాలి. అంటే అందరి యొక్క ఆచారం ప్రపంచమంతా కూడా. అంటే వాళ్ళకి చిన్న పిల్లలు అనమాట, ఎటువంటి కల్మషం లేనటువంటి పిల్లలు, పసిపిల్లలు దేవుడితో సమానము అని చెప్పి మనం చెప్తాం. అయితే ఇద్దరు పసిపిల్లలు కాబట్టి వాళ్ళకు వివాహం చేయడం వల్ల వాళ్ళకు ఎటువంటి అనాలోచన ఉండవు అన్నమాట. అనాలోచన అంటే వేరే ఆలోచనలు ఏవి ఉండవు. ఇద్దరు కల్మషం లేనటువంటి ప్రేమ అన్నది మాత్రమే ఉంటుంది వాళ్ళిద్దరు. వాళ్ళకి వివాహం చేయడం వల్ల వాళ్ళు తన భర్త అలాగే తన భార్య వీళ్ళిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగము, ఒకరి పట్ల ఒకరికి ఇష్టము అలాగే కలిగేటివి, వేరే ఆలోచనలు ఉండేటివి కాదనమాట. తర్వాత ఆ అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత, తను పెద్ద మనిషి అయిన తర్వాత, ఆ తర్వాత మంచి ఒక సమయం చూసుకొని
గర్భాధానము చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళిద్దరిని కలపడం జరుగుతుంది. అంటే వివాహం అయిన తర్వాత మనం అమ్మాయి పెద్ద మనిషి కాకముందే మనం వివాహం చేసి తర్వాత పెద్ద మనిషి అయిన తర్వాతనే వాళ్ళ యొక్క ఒక ముహూర్తం చూసుకొని గర్భాధాన ముహూర్తం చూసుకొని కలిపేవాళ్ళు. దానివల్ల వాళ్ళ సంసార జీవితం ఎలా ఉండేది అంటే కల్మషం లేనటువంటి దాంపత్య జీవితము, ఒకరి పట్ల ఒకరికి ఎంతో ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఇద్దరు కలిసిమెలిసి అన్ని విషయాలలో ఆటపాటల్లో కానీ అన్నిట్లో కూడా ఇద్దరు పాల్గొనేవాళ్ళు. కాబట్టి ఒకరుండి ఒకరు లేకపోతే ఉండలేని అటువంటి బంధం. అంటే భర్త లేకపోతే తనకు ఏదో ప్రపంచాన్ని కోల్పోయినంత, చెప్పలేనంత బాధ, దిగులు అన్నమాట. ఒకరోజు కనిపించకపోతే లేదా ఒక పూట కనిపించకపోతే అలా అంత విడదీయరాని ప్రేమ, బంధం, అనుబంధం ఉండేటివి అనమాట. అవి శాశ్వతంగా ఉండేటివి, శాశ్వతంగా ఉండేవి. ఆ బంధాలు అనేటివి వాళ్ళు మధ్యలో ఆటపాటల్లో ఎలాగో కొట్టాడుకొని ఒకరి పట్ల ఒకరు ఏదైనా కానీ అది ఎంతవరకు అంతవరకే. మళ్ళీ కలిసి మెలిసి జీవితాంతం అప్ అండ్ డౌన్లు ఫేస్ చేస్తూ కానీ విడిపోయే ప్రసక్తి లేకుండా వాళ్ళ సంసార జీవితం అనేది 3 పూలు 6 కాయలా చక్కగా వాళ్ళు లాంగ్ టర్మ్ అంటే లైఫ్ లాంగ్ కూడా ప్రేమానుబంధాలతో కలిసిమెలిసి జీవించేవాళ్ళు. అంతేకాకుండా తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు వాళ్ళను కనుసన్నల్లో చూసుకునేవాళ్ళు అనమాట. అందరి అబ్జర్వేషన్లో వీళ్ళు సంసార జీవితం ఉండేది. అంటే ఏదైనా కూడా వీళ్ళ సొంత నిర్ణయాలు ఉండవన్నమాట. అది చిన్న విషయమైనా అది పెద్ద విషయమైనా తల్లిదండ్రులు తెలియచేయాలి. అంతేకాకుండా తల్లిదండ్రులు వాళ్ళు చెప్పిందే వీళ్ళు నడుచుకోవాలి. రెండోది, ఇద్దరికి కూడా తల్లిదండ్రులు అంటే భయం ఉండేది, భక్తి ఉండేది, ప్రేమ ఉండేది. కాబట్టి వాళ్ళ బంధాలు అనేటివి శాశ్వతంగా ముడిపడి ఉండేటివి, కలిసిమెలిసి ఉండేటివి. ఏదైనా చిన్న చిన్న పొరపచ్చులు వచ్చినా కూడా తల్లిదండ్రులు వాటిని తిట్టి, అరిచి, కొట్టి మళ్ళీ వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని సక్రంగా చేసేవారు. ఇప్పుడు కుజుని యొక్క మేనియా నడుస్తుంది. అంటే అది అందరికీ తెలియని విషయం. ఒక షాడో అంటే నీడ, ఎలాగో మనం నిలబడితే మన మైనేడ్ అంటాం, అలా ఈ భూమి పైన కుజుని యొక్క ప్రభావం అన్నది జరుగుతూ ఉందన్నమాట. అందువల్ల ఇక్కడ వివాహ జీవితాల్లో మార్పులు జరిగిపోయాయి. దాన్ని కుజ దోషము అంటాం కదా, మాంగళ్య దోషము అంటాము, దాని ప్రభావం అన్నమాట. ఆయన మాంగళ్య కారకుడు కాబట్టి, మాంగళ్య కారకుడు అంటే అది కూడా మనం ధరించే ఆ పసుపు తాడు, వాసుకి సర్పం, ఏమిటి వాసుకి సర్పం, పసుపు తాడు, అందులో మనం ధరించేటువంటి నల్ల పూసలు, అలాగే పగడాలు, ఇవే మాంగళ్యం. మనం బంగారు గిన్నె, బంగారు బొట్టు వేస్తాం కదా, అది కాదు మాంగళ్యం అంటే. ఆ పసుపు తాడులో నల్ల పూసలు, పగడాలు మాత్రమే కలిపిందే మాంగళ్యము. దాన్నే మాంగళ్య బలానికి కారణము, మాంగళ్య బలము అంటారు. ఈ 3 ఉన్నదే మాంగళ్య బలం, ఈ 3 ఉన్నదే మాంగళ్య బలం. అయితే ఇవి వివాహ జీవితానికి సంబంధించి ముడిపడినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు ఆ కుజుని యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే వివాహాలు అనేది ఎవరో కారణం వల్ల, మనిషి దానికి కారణం, భగవంతుడు ఏ రూపంలోనైనా అది చేయిస్తూ ఉంటాడు. కానీ ఆయన చేసేది ఏంటంటే దానికి మనం కారణం, పలానా వాళ్ళు చేశారు అని. అలాగే ఆ వివాహాలు, బాల్య వివాహాలను అరికట్టేసి ఈ ప్రమాణం అంటే 18 సంవత్సరాలకి వివాహం చేస్తే వాళ్ళకు కొంత అవగాహన వస్తుంది. ఏమీ తెలియని చిన్నపిల్లలు అనేది ఉండదు. ఏదైనా సరే అవగాహన అంటే ఏమైపోయిందంటే అమ్మాయి ఉంది, అలాగే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఇష్టమైన వాళ్ళని అబ్బాయి చేసుకోవడం, అమ్మాయికి ఇష్టమైన వాళ్ళని అమ్మాయి చేసుకోవడం. అంటే ఏంటంటే అమ్మాయికి ఇష్టమైంది అంటే సంఘం మారిపోతుంది. ఏమవుతుంది? సంఘం మారిపోతుంది. ఎలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరంటే ఇష్టం ఉంటుంది. ఇష్టమనేటప్పటికి తాను సొంతంగా ఇష్టం అనే సెలెక్ట్ చేసుకోవడం. సంఘము అనేది కట్టుబాటు మారిపోయింది, ఇంకా మొత్తం అంతా ఫ్రాడ్ అయిపోయింది. ఏమైంది? ఫ్రాడ్ అయిపోతుంది. అంటే మొత్తం అంతా కూడా మంచి చెడు కలిసిపోయాయి అన్నమాట. అంటే వాళ్ళ సొంత నిర్ణయం అంటే వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళని చేసుకోవడం. అంటే వాళ్ళకి ఎవరైతే నచ్చుతారంటే వాళ్ళ మనసుకి నచ్చడం ఒకటి. రెండోది వచ్చేసి
అది ఇంకా మన సంఘమా లేదా వేరే సంఘమా అనే సంబంధం లేదు. వాళ్ళకు నచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకోవాలని ఎంపిక చేసుకోవడం అనేది ఒక రీజన్. దాని కారణంగా అవగాహన అనేది వాళ్ళకు వచ్చేసింది. వాస్తవంగా నేను ఇది ఈ సంబంధం నేను చేసుకోకూడదు, ఈ సంబంధం నేను చేసుకోవచ్చు అని వాళ్ళ సొంత నిర్ణయాలు అనేది రావడం వల్ల కాస్త వివాహాలు అనేది చేంజ్ అయిపోయాయి. అయితే విడాకుల తర్వాత కూడా మళ్ళీ పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు. దానికి ఎటువంటి ప్రభావం, అంటే గ్రహాలలో ఎలాంటి ప్రభావం వల్ల వాళ్ళు పెళ్లి? అవును, ఇప్పుడు దాన్ని ద్వికలత్రము అంటే ఏంటంటే వాళ్ళ జాతకంలోనే ముందుగా తెలిసిపోతుంది. వీళ్ళకు రెండో వివాహం ఉందా? మనం రెండో వివాహమే అనుకుంటున్నాం. 3, 4, 5 వివాహాలు జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లిస్టు సంఖ్య చెప్పుకోలేనంత. అయితే అవసరం లేదు వాళ్ళ గురించి మనకు. ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితానికి భగవంతుడు చేసేటువంటి ఇది మనము నడుచుకునే విధానాన్ని బట్టి కూడా కొంత మార్పులు చేర్పులు జరుగుతుంది. అంటే నడుచుకునే విధానం అంటే మనం మంచిగా నడవడికను, మంచిగా మాట్లాడడం, అందరినీ మంచిగా చూడడం, మంచిగా ప్రశాంతంగా మనము ఉన్నట్టు అయితే ఎటువంటి గ్రహదోషమైనా కూడా దానికి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. ఎందుకంటే మనం నడవడికను బట్టి మన జీవిత ఎగ్జామ్ మంచిగా నడుచుకుంటున్నాం కాబట్టి, పాస్ అవుతున్నాం కాబట్టి కుజుని దృష్టిలో ఆయన పాస్ మార్క్ వేస్తాడు. అంటే మనకు విడిపోవాల్సింది, లేదంటే భర్త వల్ల భార్య చనిపోవడం కానీ, లేదంటే భార్య వల్ల భర్త చనిపోవడం కానీ, లేదంటే ఎడబాటన జరగడం కానీ, లేదా పూర్తిగా విడిపోవాల్సిన సమస్య ఉన్నా కూడా మన నడవడిక వల్ల కాస్త ఎడబాటు జరిగి మళ్ళీ వాళ్ళు కలుసుకొని జీవితాంతం కూడా మళ్ళీ విడిపోకుండా ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకుంటూ ఎటువంటి సమస్యనైనా కూడా వాళ్ళు పరిష్కరించుకుంటూ చక్కగా, అంటే ఇటు తల్లిదండ్రుల విషయాలు కానీ, అటు తల్లిదండ్రుల విషయాలు కానీ, బయట విషయాలు కానీ, లేదా ఇద్దరి మధ్యలో వచ్చే విషయాలు కానీ, వాటన్నిటిని కూడా వీళ్ళు కలిసి మాట్లాడుకొని రోజు సాయంత్రం అయితే వాటి గురించి చర్చించుకొని మాట్లాడుకుంటూ వీటన్నిటి నుంచి కూడా మనము దూరంగా ఉండాలి. వీటన్నింటికి ఎటువంటి ప్రభావం, అంటే ఎటువంటి గ్రహాల ప్రభావం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి? అదే మనం నడుచుకునే విధానము, నడవడిక అన్నాను కదా. ఈ ప్రభావం అనేది కుజుడు కూడా అనుగ్రహం కలుగుతుంది. మన నడవడిక, మంచి నడవడిక వల్ల కుజుని ప్రభావం అనేది అంటే దైవానుగ్రహం కలుగుతుంది. ఎంత ఆయన దోషకారకుడైనా మనము మంచి చేస్తుంటే ఎవరినైనా ఇష్టపడతాం. చిన్నపిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఒకడు తప్పు చేస్తున్నాడు, ఒకడు మంచి చేస్తున్నాడు అనుకుందాం. మంచి చేస్తున్నవాడు మనకు అంటే ఇష్టం, గుడ్ బాయ్ అంటాం. చెడు చేస్తున్నవాడిని బ్యాడ్ బాయ్ అంటాం. అంతే భగవంతుడు కూడా మనం నడుచుకునే విధానాన్ని బట్టే ఆయన వైబ్రేషన్ ఉంటుంది. ఆ నడుచుకునే విధానం ఏమిటి అంటే మొదటిగా స్పిరిచువల్గా భగవంతుడి పైన ధ్యాస, భగవంతుడిని నమ్ముకోవడం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా, ఇక్కడ కష్టం వచ్చింది దేవుడు లేడు, సుఖం వచ్చింది దేవుడు ఉన్నాడు అన్నది లేకుండా మనము ప్రేమతో భగవంతుని ఎప్పుడైతే నమ్ముకుంటూ మనం చేసే పని కూడా భగవంతుడి మీద భారం వేసి భగవంతుడిని నమ్ముకొని మనం మాట్లాడే మాట ప్రశాంతంగా ఉండాలి. మనం మాట్లాడే మాట 10 మందికి మంచి జరిగేలా ఉండాలి. అలాగే మన చేతలు, మన వర్క్ అంటే మన క్రియా విధానం అంటే మనం చేసే పని కూడా 10 మందికి ఉపయోగపడేలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరూ మనం లైక్ చేస్తారు, అందరూ ఇష్టపడతారు. ఇవే కాకుండా సంతాన విషయంలో కూడా ఆలస్యం జరుగుతూ ఇంట్లో కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం కానీ జరుగుతున్నా సరే, ఇటువంటి వాటికి సంబంధించి తొందరగా వివాహం కావడం కోసమైనా, అలాగే వాళ్ళ సంసార జీవితము బలంగా జీవితకాలం అంతా కూడా మంచి అనుబంధంతో సాగాలన్నా ఈ మంత్రాన్ని సాయంత్ర సమయంలో పఠిస్తూ 108 ప్రదక్షిణలు 108 సార్లు. అంటే ఎవరైనా సరే అధిక కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, మామూలుగా ఏ సమస్య లేదు అన్న వాళ్ళకి అవసరం లేదు. ఆ సమస్య ఎవరు ఫేస్ చేస్తున్నారో కుటుంబ జీవితానికి సంబంధించి, వివాహ జీవితానికి సంబంధించి, ఆర్థిక సంబంధించి, భార్యాభర్తల యొక్క బంధం అనేది సఖ్యత లేకపోవడం అటువంటి వాళ్ళకి కానీ ఈ మంత్రాన్ని 108 సార్లు 108 ప్రదక్షిణలు ఓం గౌరీ గాంధారి చాండాలి మాతంగి హరి మాయ స్వాహ
ఇక్కడ స్వాహ అనకపోయినా పర్వాలేదు. ఓం గౌరీ గాంధారి చాండాలి మాతాంగి హరి మాయో అలా ఈ మంత్రాన్ని పఠించుకుంటూ, అది ఆదివారమైనా కావచ్చు, లేదా మంగళవారమైనా కావచ్చు, లేదంటే శుక్రవారమైనా, కానీ సాయంత్ర సమయంలో మాత్రమే చేసినట్టయితే వాళ్ళు ఏదైతే అనుకుంటూ చేస్తారో ఆ పని ఒకటే కాదు, దాంతోపాటు అనేక పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అమ్మవారి ఆలయం కావచ్చు, లేదా నాగదేవతలు కావచ్చు, లేదా సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, లేదా గణపతి కానీ, లేదా అమ్మవారి ఆలయం. అది అమ్మవారి అంటే లక్ష్మీ ఆలయమా లేకపోతే దుర్గా అమ్మవారి ఆలయం కాదు, అమ్మవారు ఒకటే. ఎవరైనా అమ్మవారి, అది మనకు ఈ దేవత అందుబాటులో లేరు. ప్రతి గ్రామంలో గ్రామ దేవత ఉంటుంది. ఆ గ్రామాన్ని ఆ సర్వ విధాల రక్షించే అందుకే ఆ గ్రామ దేవత ఉంది. ఆ గ్రామాన్ని కాపాడేందుకే గ్రామ దేవత ఉంది. ఆమె మన యొక్క కోరికలను తీర్చడానికి మాత్రమే ఆ గ్రామ దేవత, ఆ గ్రామాన్ని సర్వ విధాల కాపాడేందుకు ఉన్నది. కాబట్టి ఆ గ్రామ దేవతని ప్రతి పల్లెలో ఇక్కడ లేదనేది ఉండదన్నమాట. ఏ గ్రామంలో అయినా, ఏ విలేజ్లో అయినా, ఏ పల్లెలో అయినా, చిన్న ఊరైనా సరే, పెద్ద ఊరైనా సరే, అక్కడ అమ్మవారు అనేది ఊరికి ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ గ్రామాన్నంతా కూడా కాపాడేటువంటి బాధ్యత, ఆ గ్రామాన్ని సంరక్షించే అటువంటి బాధ్యత, ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా సుఖంగా సంతోషంగా ఉండేందుకు అక్కడ కొలువై ఉన్నటువంటి తల్లి అమ్మవారే గ్రామదేవత. ఆ గ్రామదేవతకు సాయంత్ర సమయంలో ముద్ద కర్పూరం వెలిగించి, వీలైతే ఒక ఆకులో, తమలపాకులో కావచ్చు, రాగి ఆకులో కావచ్చు, రెండిట్లో ఆకులో, లేదంటే అరిటాకులో అయినా కరే బెల్లం నైవేద్యం పెట్టి ముద్ద కర్పూరం వెలిగించి, ఇందాక నేను చెప్పినట్టు 9 ప్రదక్షిణలు కావచ్చు, లేదంటే 11 ప్రదక్షిణలు కావచ్చు, లేదంటే 108 ప్రదక్షిణలు అయినా సరే చేసినట్టు అయితే 100కి 100% కాదు, 100కి 1000% వాళ్ళు అనుకున్న పని ఆ 108 రోజుల్లోనే పూర్తయిపోతుంది. మనం ఈరోజు ప్రారంభం చేసాం, ఒక 108 రోజులు మనం అనుకొని సంకల్పం పెట్టుకొని చేయండి. మనం ప్రారంభం చేసిన రోజు నుంచి మళ్ళీ 108 రోజుల లోపలే మనం ఏదైతే అనుకొని చేసామో అది పూర్తి అవుతుంది. ఎంతటి అనారోగ్యమైనా సరే 108 రోజుల్లోనే బాగుపడిపోవాల్సిందే, రికవరీ కావాల్సిందే. వివాహం కూడా మనము ఈరోజు ప్రారంభం చేసి 108 రోజులు చేయడం వల్ల ఆ 108 రోజుల్లోనే వివాహం అయిపోతుంది. అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలకు కూడాను ఈ రోజున ప్రారంభం చేసి, అంటే ఈ రోజని కాదు, వాళ్ళు ఏ రోజైతే ప్రారంభం చేశారో అక్కడి నుంచి 108 రోజులు సాయంత్రం సమయంలో ఇది చేసి 108 రోజులు ప్రదక్షిణ చేయమను. ఎటువంటి వాళ్ళైనా సరే కలుసుకొని తీరాల్సిందే. ఎంతటి వాళ్ళైనా, ఎన్ని సంవత్సరాలు ఎడబాటు జరిగి ఉన్నా వాళ్ళందరూ కూడా మళ్ళీ కలవాల్సిందే. అదంతా కూడా మాయ, ఇదంతా ప్రకృతి మాయ. అలాగే ఇందాక మనం అనుకున్నట్టు ఎడబాటు జరిగినటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ 108 రోజుల్లోనే మళ్ళీ కలుసుకోవాల్సిందే. కానీ వెనక ముందైనా సరే కలుసుకొనే తీరుతారు. విడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ కలుసుకొని సుఖంగా సంతోషంగా వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని కొనసాగించడానికి ఈ మంత్రం బాగా ఉపయోగపడుతుంది. ఇది అందరూ కూడా చేయవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. చక్కటి విషయం. అంటే ఒకప్పట్లో తొందరగా వివాహాలు అయ్యేవి, ఇప్పుడేమో జరగట్లేదు, ఆలస్యం అవుతున్నాయి, ఇంకో పక్క కొందరికేమో అవ్వట్లేదు. మరి ఏం చేస్తే మంచిది అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి మంత్రాన్ని మీరు ఈ రోజు తెలియజేశారు కార్యక్రమం ద్వారా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.